Hello friends, welcome back to our channel. Now we are going to discuss about another important concept from the mensuration topic. That is about a right angle triangle. Right angle triangle means what? A triangle in which one of the angle is 90 degrees. A triangle in which one of the angle is 90 degrees. Then that triangle is known as right angle triangle. Right angle triangle ని మనము తెలుగులో లంబకోణ త్రిభుజం అంటాము. ట్రయాంగిల్ లోని ఒక యాంగిల్ 90 డిగ్రీస్ అయినట్లయితే దాన్ని ఏమంటాము? ఆ ట్రయాంగిల్ మనము లంబకోణ త్రిభుజము అని అంటాము. లంబకోణ త్రిభుజంలో లంబకోణాన్ని ఏర్పరిచే భుజాల పొడవులు ఏ మరియు బి అయినట్లయితే లంబకోణాన్ని ఏర్పరిచే భుజాల పొడవులు ఏ మరియు బి అయినట్లయితే లంబకోణ త్రిభుజ వైశాల్యము ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే హాఫ్ ఇంటూ ద ప్రోడక్ట్ ఆఫ్ ద సైడ్స్ బై విచ్ దిస్ రైట్ యాంగిల్ is formed. Okay, so half into a into b. Okay, so in right angle triangle the side which is opposite to the 90 degrees is known as an hypotenuse. Okay, right angle triangle లో లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని ఏమంటామంటే కర్ణము అంటాము. సో దీన్ని d తో రిప్రజెంట్ చేసినట్లయితే the famous mathematician Pythagoras has given a relation between the sides of the right angle triangle. Okay, so as for that relation is also known as an Pythagoras theorem. Okay, so from the Pythagoras theorem we can say that diagonal square is equals to base square, that is a square plus b square. Okay, so what is Pythagoras theorem? Pythagoras theorem అనేది లంబకోణంలోని త్రిభుజ భుజాల మధ్య సంబంధాన్ని రిప్రజెంట్ చేస్తుంది. లంబకోణ త్రిభుజంలోని లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని కర్ణము అంటాము. పైథాగరస్ థియరం ప్రకారం కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. దీన్ని మనం పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటాము. ఏ నెంబర్స్ అయితే పైథాగరన్ థియరాన్ని ఫాలో అవుతున్నాయో వాటిని ఏమంటామంటే పైథాగరన్ ట్రిప్లెట్స్ అని అంటాము. సో దీని నుంచి మనకు డి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వచ్చింది. ఫ్రమ్ దిస్ డి ఇస్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. దీని చుట్టుకొలత అంటే దీని పెరిమీటర్ ఎలా వస్తుందంటే ఫస్ట్ సమ్ ఆఫ్ ద సైడ్స్ ఏ ప్లస్ బి ప్లస్ డి, కానీ ఇక్కడ ఏ ప్లస్ బి అలాగే రాసేసుకొని డి వాల్యూ మనకు పైథాగరస్ థియరంలో ఏమొచ్చింది? దట్ ఈస్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వస్తుంది. సో పెరిమీటర్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈస్ ఏ ప్లస్ బి ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, సో లంబకోణ త్రిభుజాన్ని యొక్క లాక్షణిక ఉపపత్తిని మొదటిసారిగా ఇచ్చిన వారెవరు? భారతీయ శాస్త్రవేత్త భాస్కరాచార్యుడు. ఓకేనా, పైథాగరన్ ట్రిప్లెట్స్ ఇందాక డిస్కస్ చేసుకున్నాము. వీటిని పైథాగరన్ త్రికాలు అని అంటాము. పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటే ఏంటి? ద నెంబర్స్ విచ్ ఫాలోస్ దిస్ పైథాగరన్ థియరం ఆర్ నోన్ యాజ్ పైథాగరన్ ట్రిప్లెట్స్. ఏ 3 నెంబర్లు అయితే పైథాగరన్ ట్రిప్లెట్స్ ని పైథాగరన్ థియరాన్ని ఫాలో అవుతున్నాయో వాటిని ఏమంటామంటే పైథాగరన్ ట్రిప్లెట్స్ అని అంటాము. ఇప్పుడు చూడండి, దీంట్లో 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఎంత వస్తుంది? 3 స్క్వేర్ అంటే మనకి 9, 4 స్క్వేర్ 16, దిస్ ఇస్ ఈక్వల్స్ టు 25. ఓకే, దిస్ ఇస్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. అంటే ఈ 3 నెంబర్స్ 3, 4, 5 అనేది పైథాగరన్ థియరం ఫాలో అవుతుంది కాబట్టి ఈ మూడింటిని కలిపి మనం పైథాగరన్ ట్రిప్లెట్స్ అని అంటాము. ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ ని కనుక్కోవడానికి ఒక రూల్ ఉంటుంది. ఏంటి అంటే ఇఫ్ n is equals to base is a odd number, if n is equals to odd number, Pythagorean triplets are in the form of n square minus 1 by 2 n square plus 1 by 2. Okay, if n is equal to even, then Pythagorean triplets are in the form of n square minus 4 by 4 n square plus 4 by 4. ఓకే, సో కొన్ని పైథాగరన్ ట్రిప్లెట్స్ ఇచ్చినాను చూడండి. ఇక్కడ ఫస్ట్ పైథాగరన్ ట్రిప్లెట్స్ 3, 4, 5 వీటిని ఏమంటాం అంటే ప్రైమేటివ్ పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటాం. ఎందుకు ప్రైమేటివ్ పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటున్నామంటే వీటికి ఎలాంటి కామన్ ఫ్యాక్టర్స్ లేవు. 3, 4, 5 దీస్ ఆర్ కన్సిక్యూటివ్ నెంబర్స్, దెర్ ఇస్ నో కామన్ ఫ్యాక్టర్ బిట్వీన్ దెమ్. సో దీస్ ఆర్ నోన్ యాజ్ ప్రైమేటివ్ పైథాగరన్ ట్రిప్లెట్స్. సో ఆల్ ద మల్టిపుల్స్ ఆఫ్, దట్ మీన్స్ ఇఫ్ యూ మల్టిప్లై దీస్ ట్రిప్లెట్స్ బై ద సేమ్ నెంబర్, then you will get another 3 numbers, like if I multiply it by 3, if I multiply it by 2. Okay, so each number if I multiply it by 2 and I get 6, 8, 10. So these numbers also follows Pythagorean triplets. అంటే మల్టిపుల్స్ ఆఫ్ ప్రైమేటివ్ ట్రిప్లెట్స్ అన్ని కూడా మళ్ళీ పైథాగరన్ ట్రిప్లెట్స్ అవుతాయి. అలాగే ఇక్కడ 5, 12, 13 కూడా ఇది ఒక 5 ప్రైమేటివ్ పైథాగరన్ ట్రిప్లెట్స్. వీటి మల్టిపుల్ 2తో మల్టిప్లై చేస్తే వచ్చేది 10, 24, 26 ఇది కూడా పైథాగరన్ ట్రిప్లెట్స్. ఇక్కడ 7, 24, 25 ఇవి వీటి మల్టిపుల్స్. అంటే ఆల్ ద మల్టిపుల్స్ ఆఫ్ దిస్ ప్రైమేటివ్ పైథాగరన్ ట్రిప్లెట్స్ ఆర్ ఆల్సో పైథాగరన్ ట్రిప్లెట్స్. దే ఆల్సో ఫాలోస్ పైథాగరస్ థియరం. సార్ ఇవి ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే మనం ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే మన క్యాలిక్యులేషన్స్ చాలా ఈజీగా చేసుకోగలుగుతాము. ఒకవేళ మనకు 2 సైడ్స్ మెజర్మెంట్ ఇచ్చినప్పుడు థర్డ్ సైడ్ కనుక్కోవడానికి డైరెక్ట్ గా పైథాగరస్ థియరం యూజ్ చేయకుండా డైరెక్ట్ గా మనం నోటెడ్ గా ఉంటే అలా మనకు 3 ఒకటి ఇది 4 అయితే ఖచ్చితంగా ఇది 5 అవుతుందని మనం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అట్లా మనకు టైం సేవింగ్ అవుతుంది. సో those are in the competitive field, you must try to remember this Pythagorean triplets. Okay, so these are a few important concepts which is related to the right angle triangle. Now let us see another important concept, that is about
రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఇక్కడ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి అంటే ఎ ట్రయాంగిల్ ఇన్ విచ్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని రెండు సైడ్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని రెండు సైడ్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం ఏమంటామంటే రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అని అంటాము. ఓకేనా. సో ఈచ్ సైడ్ ఇస్ ఏ యూనిట్స్ అనుకుని దీన్ని డయాగ్నల్ హైపోటెన్యూస్ డి అనుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ పైథాగరస్ థీరం యూజ్ చేసినట్లయితే డి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఫ్రమ్ దిస్ డి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 2a square will get. From this d is equals to square root of 2a square, that means root 2a వస్తుంది. అంటే ఒక రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్లో మనకు ఈక్వల్ సైడ్స్ తెలిసినట్లయితే దాని హైపోటెన్యూస్ అనేది √2 టైమ్స్ ఆఫ్ దట్ ఈక్వల్ సైడ్స్ వస్తుంది. ఓకేనా. సో మళ్ళీ ఏరియా ఫర్ రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఇస్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ height a. Okay, half into product of sides by which this right angle is formed. Okay, so half into a into a, that is equal to half a square. You can రాయొచ్చు, half a square గా రాయొచ్చు. సో దీంట్లో పైథాగరస్ థీరం యూజ్ చేస్తే మనకు డయాగ్నల్ వస్తుంది, దట్ మీన్స్ హైపోటెన్యూస్ వస్తుంది. ఓకేనా. సో ఇది టైపింగ్. సో డయాగ్నల్ మనకు హైపోటెన్యూస్ d is equal to √2 టైమ్స్ ఆఫ్ a వస్తుంది. అలాగే ఒక్కోసారి రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్లో మనకు ఈక్వల్ సైడ్స్ ఇవ్వకుండా ఓన్లీ డయాగ్నల్ మెజర్మెంట్స్ మాత్రమే ఇచ్చినప్పుడు అప్పుడు ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఎలా వస్తుంది అంటే ఏరియా ఇస్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఏ స్క్వేర్ అనే ఫార్ములా యూజ్ చేయడానికి మనకు ఈక్వల్ సైడ్స్ తెలిసి ఉండాలి. కానీ ఈక్వల్ సైడ్స్ తెలియకుండా ఓన్లీ డయాగ్నల్ మాత్రమే తెలిసినప్పుడు ఏరియా ఎలా కనుక్కోవచ్చు అంటే ఏరియా ఇస్ ఈక్వల్ టు d²/4 అనే ఫార్ములాను యూజ్ చేస్తుంటాము. సరేనా. ఈ ఫార్ములాను యూజ్ చేసినట్లయితే మనకు ఈజీగా వస్తుంది. ఓకేనా. సో దీని పెరిమీటర్ సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ దట్ ఈస్ a ప్లస్ d అంటే 2a ప్లస్ d. దీంట్లో మళ్ళీ d అంటే హైపోటెన్యూస్ వాల్యూ మనకు తెలుసు 2a ప్లస్ √2a. దీంట్లో a అనేది కామన్ తీసుకున్నట్లయితే 2 ప్లస్ √2 టైమ్స్ ఆఫ్ a అనేది దీని యొక్క పెరిమీటర్ అవుతుంది. ఓకేనా. ఇవి రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్ యొక్క కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకేనా. నౌ లెట్ us see this next concept, that is about isosceles triangle. Isosceles triangle means what? A triangle in which any two sides are equal. ఇక్కడ ఏ ట్రయాంగిల్ లో అయితే ఏవైనా రెండు సైడ్స్ ఈక్వల్ ఉన్నట్లయితే ఆ ట్రయాంగిల్ ని మనము ఐసోసెలస్ ట్రయాంగిల్ అని అంటాము. ఇక్కడ ఈ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నది రైట్ యాంగిల్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఇందులో ఖచ్చితంగా ఒక యాంగిల్ 90 degrees అవ్వాలి మరియు ఈ 90 degrees ని ఫామ్ చేస్తున్న సైడ్స్ మాత్రమే ఈక్వల్ గా ఉంటాయి. కానీ ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు బి రైట్ యాంగిల్. ఓకేనా. రైట్ యాంగిల్ లో అవ్వాల్సిన అవసరం లేదు. దీంట్లోని ఏవైనా రెండు సైడ్స్ ఈక్వల్ గా ఉన్నట్లయితే అలాంటి ట్రయాంగిల్ ఏమంటామంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ అని అంటాం. దీని తెలుగులో సమద్విబాహు త్రిభుజము అని అంటాం. ఓకేనా. సో రెండు భుజాలు సమానంగా గల త్రిభుజాన్ని ఏమంటాము? సమద్విబాహు త్రిభుజం అంటాము. దీంట్లో సమానంగా లేని భుజాన్ని మనం బి అనుకున్నట్లయితే దీనికి ఏరియా కనుక్కోవాలంటే ఫ్రమ్ దిస్ అపోజిట్ వర్టెక్స్ ఏ ఇఫ్ యూ డ్రాప్ ఎ పర్పెండిక్యులర్ లైన్, దిస్ పర్పెండిక్యులర్ లైన్ ఏడి యాక్ట్ యాజ్ అన్ హైట్. సో ఇక్కడ హైట్ తెలిసి ఉండాలి. హైట్ అనేది ఎలా వస్తుంది అంటే మళ్ళీ ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఏబిడి అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇది హెచ్. ఇక్కడ యాజ్ ఇట్ ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, యాజ్ ఇట్ ఇస్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్, ద పర్పెండిక్యులర్ లైన్ యాక్ట్ యాజ్ అన్ బైసెక్టర్. సో అంటే ఈ పర్పెండిక్యులర్ లైన్ అనేది ఈ బేస్ ని బైసెక్ట్ చేస్తుంది, అంటే రెండు ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ఇది మొత్తం లెంత్ బి అన్నట్లయితే బి టు డి అనేది హాఫ్ ఆఫ్ బి అండ్ డి టు సి అనేది హాఫ్ ఆఫ్ బి వస్తుంది. సో ఇది హాఫ్ ఆఫ్ బి, ఇది ఏ. సో పైథాగరస్ థీరం యూజ్ చేసినట్లయితే మనకు ఏబి స్క్వేర్ వస్తుంది. హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు బేస్ స్క్వేర్, దట్ ఈస్ b/2 ద హోల్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. కానీ మనకి ఇక్కడ హైట్ కావాలి కాబట్టి నేను ఈ b²/2 హోల్ స్క్వేర్ ని పంపించేస్తున్నాను. ఏబి మెజర్మెంట్ మనకు తెలుసు a స్క్వేర్ మైనస్ b²/4 ఇస్ ఈక్వల్స్ టు హెచ్ స్క్వేర్. దీంట్లోంచి 4a స్క్వేర్ మైనస్ b²/4 అనేది హెచ్ స్క్వేర్ వస్తుంది. దీంట్లోంచి హెచ్ ఇస్ ఈక్వల్స్ టు √4a² మైనస్ b²/2 అనేది మనకు హైట్ వస్తుంది. ఓకేనా. సో ఇది హైట్ ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఓకేనా. హైట్ యొక్క ఫార్ములా ఏంటి? దీన్ని ఇలా కూడా రాయొచ్చు, హాఫ్ ఆఫ్ ది √4a² మైనస్ b². ఇక్కడ ఏ అనేది ఈక్వల్ సైడ్ మెజర్మెంట్, బి అనేది బేస్ యొక్క మెజర్మెంట్. దీంట్లో ఏరియా ఎలా వస్తుంది అంటే హాఫ్ ఆఫ్ ది బేస్ ఏంటి బి ఇంటూ హైట్ ఏమవుతుంది హాఫ్ టైమ్స్ ఆఫ్ √4a²
4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. దీంట్లోంచి హాఫ్ ఇంటూ హాఫ్ 1/4 అంటే b/4 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అన్నది ఏరియా ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ వస్తుంది. ఓకేనా, ఇది ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా, ఐసోసెలస్ ట్రయాంగిల్లోని హైట్ అడుగుతాడు ఒక్కోసారి, హాఫ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అని, అండ్ ఏరియా ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అడిగితే మనం b/4 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అనే ఫార్ములాను మనం యూజ్ చేయాల్సి వస్తుంది. ఇవి గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఓకేనా, సో ఇవి ఈ ఈ వీడియోకి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్. ఓకేనా, ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. ఓకేనా, లెట్ us see the ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, లంబకోణ త్రిభుజంలో లంబకోణాన్ని ఏర్పరచు భుజాల పొడవులు వరుసగా 8 సెంటీమీటర్స్ మరియు 15 సెంటీమీటర్స్ అయినా దాని కన్నం పొడవు అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి ఈ క్వశ్చన్ లో, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో the sides by which a right angle is formed are given as 8 centimeters and 15 centimeters and we are asked to find out the hypotenuse. ఓకేనా, సో మనకు పైథాగరన్ ట్రిప్లెట్స్ కనుక గుర్తున్నట్లయితే పైథాగరన్ ట్రిప్లెట్స్ లో పైథాగరన్ ట్రిప్లెట్స్ లో మనకు 8 and 15 అనేది రెండు సైడ్స్ గా ఉన్నాయి అని చూసుకున్నట్లయితే ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ దట్ ఈస్ 8, 15 and 17. ఓకేనా, సో ఖచ్చితంగా ఇది 17 అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. సార్ ఇక్కడ మనకు పైథాగరన్ ట్రిప్లెట్స్ అవైలబుల్ గా ఉన్నాయి రెడీగా కాబట్టి మనం చూసుకున్నాం, కానీ ఎగ్జామ్ లో ఇది అవైలబుల్ గా ఉండదు కదా, మరి ఎలా సాల్వ్ చేస్తాము అంటే దీనికి పైథాగరస్ థియరం అప్లై చేసినట్లయితే డయాగనల్ స్క్వేర్ d స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ దట్ ఈస్ 8 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ అలా యూజ్ చేసి d స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 64 ప్లస్ 225. సో d స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు అండ్ యాడింగ్ దిస్ 289 you will get from this d is equal to square root of 289. Square root of 289 is 17. So likewise if you solve then also you will get. కానీ ఇలా చేసినట్లయితే మనకు కాస్త టైం పట్టింది, కానీ అదే మనం పైథాగరన్ ట్రిప్లెట్స్ కొన్ని ఇంపార్టెంట్ పైథాగరన్ ట్రిప్లెట్స్ ఏవైతే నేను వీడియోలో ఇచ్చినానో అవి మీరు ఒక దగ్గర నోట్ చేసుకొని అవి మెమరైజ్ చేసినట్లయితే మీకు క్యాలిక్యులేషన్స్ ఈజీ అవుతుంది, అంటే సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ఓకేనా, లెట్ us see the next question. ఒక లంబకోణ త్రిభుజంలో ఒక భుజం 12 సెంటీమీటర్స్ మరియు కన్నం పొడవు 13 సెంటీమీటర్స్ అయినా దాని వైశాల్యం ఎంత అంటున్నాడు. ఓకేనా, లంబకోణ త్రిభుజంలో కన్నం పొడవు ఎంత ఇచ్చినాడు 13 సెంటీమీటర్స్, ఒక భుజం పొడవు 12 సెంటీమీటర్స్ ఇచ్చినాడు, దాని వైశాల్యం కనుక్కోవాలి. అంటే మనకు ఏ తెలుసు, డి తెలుసు, మనకు బి తెలుసుండాలి, హైట్ మనకి ఏం తెలియాలి, ఏరియా కనుక్కోవాలి. ఏరియా కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి. మనకు ఏ తెలుసు కానీ బి తెలియదు కాబట్టి మళ్ళీ పైథాగరస్ థియరం యూజ్ చేయాల్సి వస్తుంది. పైథాగరస్ థియరంలో మనకి ఏంటి పైథాగరస్ థియరం ఏం చెప్తుంది, కన్నము స్క్వేర్ అంటే 13 స్క్వేర్ అనేది దేనికి ఈక్వల్ గా ఉంటుంది, బేస్ దట్ ఈస్ 12 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కి ఈక్వల్ గా ఉంటుంది. దీంట్లోంచి ఈ 12 స్క్వేర్ ని ట్రాన్స్పోర్ట్ చేసినట్లయితే 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ వస్తుంది. 13 స్క్వేర్ అంటే 169 మైనస్ 144 that is equals to b square. From this b square is equals to 25. From this b is equal to square root of 25 that is 5 వచ్చింది. అంటే మనకు b వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది. ఇప్పుడు మనం ఏరియా కనుక్కోవాలంటే హాఫ్ ఇంటూ బేస్ 12 అండ్ హైట్ 5. సో వీటిని ప్రోడక్ట్ చేసినట్లయితే మనకు వస్తుంది 2 1 2 6 దట్ ఈస్ ఈక్వల్స్ టు 30. సార్ ఇంత చేస్తే ఇది వస్తుంది, మనకు 3 వస్తుంది. సార్ ఇంత చేస్తే వచ్చింది కదా, ఇలా కాకుండా ఇంక ఇలా చేయొచ్చు అంటే నువ్వు నార్మల్గా పైథాగరన్ ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకోవడం 5, 12, 13 అలా ఈ పైథాగరన్ ట్రిప్లెట్స్ ఇవి గుర్తుపెట్టుకుంటే ఇవి మనకు 12, 13 ఇచ్చినారు కాబట్టి ఖచ్చితంగా థర్డ్ సైడ్ 5 అవుతుంది. అప్పుడు డైరెక్ట్గా ఈ ఫార్ములాని అప్లై చేసినట్లయితే మనకు ఆన్సర్ 30 అనేది ఈజీగా వస్తుంది. ఓకేనా, అందుకే నేను ట్రిప్లెట్స్ గుర్తుపెట్టుకోమని అంటున్నాను. నౌ లెట్ us see the next question. ఒక లంబకోణ త్రిభుజ వైశాల్యము 84 చదరపు సెంటీమీటర్లు, దాని భుజములలో ఒకటి 7 సెంటీమీటర్స్ అయినా దాని చుట్టుకొలత ఎంత. ఇక్కడ మనకి ఏమి ఇచ్చినాడు, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఇచ్చినాడు, అంటే హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి గివెన్ యాజ్ ఎన్ 84. దీని భుజములలో ఒక భుజం ఇచ్చినాడు, ఏంటి 7 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. సో దీని చుట్టుకొలత కనుక్కోవాలి. సో మనకు ఏ తెలుసు, దీంట్లో బి తెలియదు అండ్ డి కూడా తెలియదు. సో మనకు పెరిమీటర్ రావాలంటే ఏ ప్లస్ బి ప్లస్ డి చేయాలి కాబట్టి మనకి ఏ అనేది తెలుసు కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే హాఫ్ ఇంటూ ఏ అనేది 7 ఇంటూ బి ఇస్ ఈక్వల్స్ టు 84. ఫ్రమ్ దిస్ if I multiply this 7/2 you will get, and transposing this 7/2 to other hand it becomes 2/7. It becomes a reciprocal. Okay, now 7 1 7 12 so b is equals to 24. we got b is equals to 24. అంటే మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోని రెండు సైడ్స్ తెలిసినాయి, ఏంటి 7 24 తెలిస్తే మనం పైథాగరస్ థియరం యూజ్ చేస్తూ d స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 7 స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ అని రాయొచ్చు. 7 స్క్వేర్ అంటే 49, 24 స్క్వేర్ అంటే 576. సో d స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు
625. From this d is equals to square root of 625 అంటే 25 వస్తుంది. మనకి d అనేది 25 వచ్చింది. ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటి? పెరిమీటర్ కనుక్కోవాలి. పెరిమీటర్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అంటే 7 ప్లస్ 24 ప్లస్ 25 వీటిని యాడ్ చేసినట్లయితే మనకి ఆన్సర్ వస్తుంది. 7 ప్లస్ 24 ప్లస్ 25 యాడ్ చేసినట్లయితే మనకు 56 అనేది ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్ us see the next question. ఒక లంబకోణ త్రిభుజ వైశాల్యం 75 చదరపు సెంటీమీటర్లు, దాని ఎత్తు 15 సెంటీమీటర్స్ అయినా దాని భూమి అడుగుతున్నాడు. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు హైట్ ఇచ్చినాడు 15 సెంటీమీటర్స్, ఏరియా ఇచ్చినాడు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 75, ఏరియా ఈజ్ ఈక్వల్ టు 75 ఇచ్చినాడు. సో దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి? బేస్ కనుక్కోవాలంటే ఏ కనుక్కోవాలి. సో హాఫ్ ఇంటూ బేస్ ఏంటి మనకి తెలియదు. సో యాసిడ్గా తీసుకుంటున్నాను. బి అంటే మనకు హైట్ ఏమి ఇచ్చినాడు? 15 ఇచ్చినాడు. దట్ ఈస్ ఈక్వల్స్ టు 75. ఇది 15/2 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 75 అండ్ ట్రాన్స్పోజింగ్ దిస్ 15/2 టు అదర్ హ్యాండ్ బికమ్స్ 2/15. ఓకేనా? సో ఇప్పుడు వీటిని మల్టిప్లై చేసినట్లయితే 15 1 15 5 75. సో మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది? 5 2 10 వస్తుంది. అంటే మనకి బేస్ ఎంత వచ్చింది? మనకి 10 వచ్చింది. సో దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్. ఓకే, నౌ లెట్ us see the next question. ఒక లంబకోణ త్రిభుజము, ఒక భుజము దాని రెండో భుజానికి రెట్టింపైన మరియు కర్ణము 10 సెంటీమీటర్స్ అయినా దాని ఆ త్రిభుజ వైశాల్యం ఎంత అంటున్నాడు. మనకు ఇక్కడ కర్ణం ఇచ్చినాడు, దాని నుంచి వైశాల్యం కనుక్కోవాలి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చినాడు? భుజాలలో ఒక భుజం అనేది దాని రెండో భుజానికి రెట్టింపు అన్నాడు. ఓకేనా? నేను బేస్ అనేది ఎక్స్ అనుకున్నట్లయితే హైట్ అనేది 2x అవుతుంది. సో if I suppose base that is a is equal to x units, then height ఏమవుతుంది? b is equal to 2x units అవుతుంది. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చినాడు? డయాగ్నల్ ఇచ్చినాడు. డయాగ్నల్ మెజర్మెంట్ 10 సెంటీమీటర్స్. సో పైథాగరస్ థీరం యూజ్ చేసినట్లయితే మనకు కర్ణము స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తూ b స్క్వేర్ అంటే 10 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ దట్ ఈస్ x స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్ 2x స్క్వేర్. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ 10 స్క్వేర్ ఇస్ మీన్స్ 100. 100 ఇస్ ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్ వస్తుంది. సో వీటిని యాడ్ చేస్తే 5x స్క్వేర్ వస్తుంది. 5x స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 100. ఫ్రమ్ దిస్ x స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 100/5. ఓకే, 5 1 520. మనకు x స్క్వేర్ అనేది 20 వచ్చింది. x ఇస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 20 అంటే మనకు 2√5 అనేది ఎక్స్ వస్తుంది. ఓకేనా? సో దీంట్లో నుంచి మనం ఏం కనుక్కోవాలి? ఏరియా కనుక్కోవాలి. ఏరియా కనుక్కోవాలంటే ఏంటి? ఏరియా ఇస్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ బేస్ ఏ ఇంటూ బి. సో హాఫ్ ఇంటూ బేస్ అనేది ఎక్స్ తీసుకుంది కాబట్టి 2√5, బి అనేది 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ కాబట్టి 4√5 అవుతుంది. ఓకేనా? సో 2 2 గిట్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకు 4 ఇంటూ √5 హోల్ స్క్వేర్ అంటే 4 ఇంటూ √5 వస్తుంది. 4 ఇంటూ 5 దట్ ఈస్ 20 వస్తుందండి. 20 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆన్సర్. Okay, now let us see the next question. In the next question we have given that in the లంబకోణ త్రిభుజంలో, ఒక లంబకోణ త్రిభుజంలో దాని చుట్టుకొలత 40 సెంటీమీటర్స్, దాని కర్ణం పొడవు 17 అయినా దాని వైశాల్యం ఎంత అంటున్నాడు. ఓకేనా? సో లంబకోణ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఇచ్చినాడు మరియు కర్ణము విలువ ఇచ్చినాడు. సో మనకు చుట్టుకొలత అంటే ఏంటి? a ప్లస్ b ప్లస్ d దట్ గివ్స్ యూ 17, దట్ గివ్స్ యూ 40. కానీ d వాల్యూ మనకి ఇచ్చినాడు. a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది మనకి? a ప్లస్ b ప్లస్ 17 ఈజ్ ఈక్వల్స్ టు 40. ఫ్రమ్ దిస్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 40 మైనస్ 17. 40 మైనస్ 17, 17 లోంచి 40 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 23 వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మనము దీని యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే ఏ అండ్ బి వాల్యూ కలవాలి. ఓకేనా? ఏ పైథాగరన్ ట్రిప్లెట్స్ లో అయితే రెండు నెంబర్స్ యొక్క సమ్ము 23 అవుతూ వాటి యొక్క స్క్వేర్ ని యాడ్ చేసినప్పుడు మనకు 17 స్క్వేర్ వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. సో అదేంటి అంటే 8 ప్లస్ 15 వీటిని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 23 వస్తుంది. అలాగే 8 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ యాడ్ చేస్తే మనకు 289 దట్ ఈస్ ఆఫ్ 17 స్క్వేర్ వస్తుంది. అంటే మనకు బేస్ అనేది 8 అవుతుంది, హైట్ అనేది 15 అవుతుంది. సో దీని నుంచి ఏరియా ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బేస్ 8 ఇంటూ హైట్ 15. సో 2 1 2 4 సో 4 15 దట్ ఈస్ ఆఫ్ 60 వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? సార్ నాకు ఇది అర్థం కాలేదు అంటే దీన్ని ఇంకా సింపుల్గా ఇంకా క్లియర్గా చేయాలంటే మనకు ఇలా చేసుకోవచ్చు. మనకు ఇక్కడ a ప్లస్ బి వాల్యూ ఇచ్చినాడు. a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 23 అని ఇచ్చినాడు. పైథాగరస్ థీరం యూజ్ చేసినట్లయితే మనకు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ వచ్చేసి 17 స్క్వేర్ వస్తుంది. దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినట్లయితే మనకు a ప్లస్ బి ద హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 23 స్క్వేర్
సో a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab గివ్స్ us 23 స్క్వేర్. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇస్ 17 స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ab ఈస్ ఈక్వల్స్ టు 23 స్క్వేర్ అనేది 529 వస్తుంది. సో దిస్ ఇస్ ఆఫ్ 289 ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ab ఈస్ ఈక్వల్ టు 529. From this and transposing this plus 289 to other hand, 2 times of ab is equals to 529 minus 289. ఓకేనా, వీటిని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 240 వస్తుంది. 2 టైమ్స్ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 240. ఫ్రమ్ దిస్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు 240/2 అంటే మనకి ఎంత వస్తుంది, 120 వస్తుంది. ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటి, మనము ఏరియా కనుక్కోవాలి. ఏరియా అంటే హాఫ్ టైమ్స్ ఆఫ్ ఏబీ. హాఫ్ ఆఫ్ మనకి ఏబీ వాల్యూ 120 అంటే హాఫ్ ఆఫ్ ఏబీ అంటే 120/2 అంటే 60 వచ్చేస్తుంది. ఇలా చేసిన మనకు అదే ఆన్సర్ వస్తుంది. 60 అనేది ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక లంబకోణ త్రిభుజ వైశాల్యము దాని భూమికి 40 టైమ్స్ అయినట్లయితే దాని ఎత్తు ఎంత అంటున్నారు. ఓకేనా, లంబకోణ త్రిభుజ వైశాల్యము అనేది బేస్ కి 40 టైమ్స్. ఇక్కడ ఏమి ఇచ్చినాడు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గివెన్ as 40 టైమ్స్ ఆఫ్ ఇట్స్ బేస్. ఓకేనా, ఇక్కడ హాఫ్ ఆఫ్ ది ఏ ఇంటూ బి ఇస్ ఈక్వల్స్ టు 40a. సో దీని నుంచి నాకు హైట్ కావాలి కాబట్టి బి కావాలి కాబట్టి నేను a/2 అటు ఫార్వర్డ్ చేసినట్టు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లయితే 2/a వస్తుంది. ఏ క్యాన్సిల్ అయిపోతుంది. బి ఈజ్ ఈక్వల్స్ టు 80 వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ అంటే హైట్ ఏమవుతుంది మనకు 80 అవుతుంది. ఓకేనా, సో లెట్ us see the next question. ఓకే, లెట్ us see the next question. ఏ మరియు బిలు ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు, మరి దాని కన్నం పొడవు 10 సెంటీమీటర్స్, దాని వైశాల్యము 20 సెంటీమీటర్ స్క్వేర్ అయిన ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ అడుగుతున్నాడు. ఇక్కడ మనకు ఏమి ఇచ్చినాడు, ఇక్కడ లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు ఏ అండ్ బి అంట, దీని కన్నము 10 సెంటీమీటర్స్ అని ఇచ్చినాడు. సో అలాగే ఇచ్చింది ఏంటి, ఏరియా ఇచ్చినాడు 20 సెంటీమీటర్స్. ఏరియా అంటే ఏంటి, హాఫ్ ఆఫ్ ది బేస్ ఇంటూ హైట్ గివెన్ as 20. ఫ్రమ్ దిస్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 20 into 2, దట్ ఈస్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 40 సెంటీమీటర్స్ వచ్చింది. సో అలాగే మనకి ఏమి ఇచ్చినాడు, డయాగ్నల్ ఇచ్చినాడు. డయాగ్నల్ ఇస్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. దీంట్లో నుంచి డయాగ్నల్ అంటే మనకు హైపోటెన్యూస్ అంటే పైథాగరస్ థీరం యూజ్ చేసినట్లయితే బేస్ స్క్వేర్ దట్ ఈస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు డి స్క్వేర్. ఓకే, సో అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది, డి స్క్వేర్ అంటే 10 స్క్వేర్ అంటే 10 వచ్చింది. ఇక్కడ ఇప్పుడు మనకు అనుకోవాల్సింది ఏంటి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే దాన్ని ఎలా ఎలాబరేట్ చేయొచ్చు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ ఏబి అని ఎలాబరేట్ చేయొచ్చు. దీంట్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది, మనకు 100 వచ్చింది. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. 2 టైమ్స్ ఆఫ్ ఏబి వాల్యూ మనకి ఎంత వచ్చింది, 40. 2 టైమ్స్ ఆఫ్ 40. సో దీని ఉంటుంది 100 ప్లస్ 80 మనకి ఎంత వస్తుంది, 180 వస్తుంది. దట్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నౌ లెట్ us see the next question. ఒక లంబకోణ త్రిభుజ వైశాల్యం 96 చదరపు సెంటీమీటర్లు మరియు దాని ఒక భుజము 16 సెంటీమీటర్స్ అయినా దాని కర్ణము అడుగుతున్నాడు. ఓకేనా, దాని వైశాల్యం ఇచ్చినాడు, ఒక భుజం ఇచ్చినాడు, ఒక భుజం 16 సెంటీమీటర్స్. ఓకే, సో ఇక్కడ హాఫ్ టైమ్స్ ఆఫ్ ఏ ఇంటూ బి గివెన్ as 96. సో హాఫ్ టైమ్స్ ఆఫ్ ఏ is 16 if I suppose base height is a b that is equal to 96. సో 2 1 2 8 ఈ 8 అనేది మల్టిప్లైర్, ఈ మల్టిప్లైర్ 8 అటు ఫార్వర్డ్ చేస్తే డినామినేట్ అవుతుంది 96/8. సో 8 1 8 12. సో బేస్ మనకు హైట్ ఎంత వచ్చింది, 12 వచ్చింది. దీని కర్ణం అడుగుతున్నాడు. సో కర్ణం డి ఎంత అని అడుగుతున్నాడు. సో మనకు పైథాగరస్ థీరం ప్రకారం డి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనే ఫార్ములాను యూజ్ చేసినట్లయితే డి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ అంటే 16 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. ఓకే, సో డి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 16 స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 256 ప్లస్ 144 వస్తుంది. ఫ్రమ్ దిస్ డి ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 400. స్క్వేర్ రూట్ ఆఫ్ 400 అంటే 20 వస్తుంది. దట్ ఇస్ ఆఫ్ థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. నౌ లెట్స్ సి ద లాస్ట్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ వీడియో. సో లంబకోణ త్రిభుజం మరియు దాని కర్ణము 25 సెంటీమీటర్స్, దాని వైశాల్యం ఎంత. లంబకోణ త్రిభుజం కర్ణము మనకి ఇచ్చినాడు 25 సెంటీమీటర్స్. దాని పెరిమీటర్ అంటే, సో పెరిమీటర్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. సో మనకు డి వాల్యూ ఇచ్చినాడు, ఎంత ఇచ్చినాడు 25 అనేది. సో ఏ బి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్రైజ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు మైనస్ 20. ఓకే, ఏ ప్లస్ బి ఈక్వల్ టు మైనస్ 25 అంటే మనకు ఎంత వస్తుందండి, బ్రాకెట్స్ చూస్తే మనకు 21 వస్తే మేము ఒక రైట్ యాంగిల్ సైడ్స్ కనుక్కోవాలి. మనకు
ఏరియా కనుక్కోవాలంటే హాఫ్ టైమ్స్ ఆఫ్ ఏబీ కదా, ఇది ఏ బి. సో దీని స్క్వేరింగ్ అని బోత్ చూసినట్లయితే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ 31 స్క్వేర్. ఓకేనా. సో దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఎలా ప్రూవ్ చేసినట్లయితే మనకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 times of AB gives us 31 square. 31 square అంటే 31 into 31 మనకి ఎంత వస్తుంది 961 వస్తుంది. మనకు పైథాగరస్ థియరం ప్రకారం a square plus b square అనేది 25 square గా వస్తుంది. అంటే దీని వాల్యూ మనకి ఎంత వస్తుంది 25 square. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దీస్ టూ నెంబర్స్ we can write 25 square plus 2 times of AB is equal to 961. 21 square అంటే ఎంత 625. 625 plus 2 times of AB is equal to 961. సో మనకు AB కావాలి కాబట్టి ఈ 625 ని ట్రాన్స్పోర్ట్ చేసినట్లయితే మైనస్ వస్తుంది. 2 times of AB is equal to 961 minus 625. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది 2 times of AB is equal to 336. 336 ని మనం 2 తో డివైడ్ చేసినట్లయితే AB వాల్యూ వస్తుంది 336/2 చేసినట్లయితే మనకి AB వాల్యూ 168 వస్తుంది. కానీ మనకు అనుకోవాల్సింది ఏంటి ఏరియా. ఏరియా అంటే ఏంటి హాఫ్ టైమ్స్ ఆఫ్ AB. సో హాఫ్ ఆఫ్ దిస్ 168. ఓకేనా. 2 1 2 8 2 4. సో ఎంత వస్తుంది 84 సెంటీమీటర్స్ వస్తుంది. దట్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.